వదిలేస్తుంటావా? అంత మంచిగా చూసుకుంటున్నాడు, ఎట్లా వదిలేసాక నువ్వు? రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పు మీ ఓడికి. అన్నానికి వెళ్ళొచ్చాం కదా, అప్పుడు సన్నతో అన్నామంట కదా, అక్క అని వీళ్ళకు చెప్తున్నా. ఫస్ట్ నువ్వు మాట్లాడినాక తీసాడుగా. నాకే నచ్చలేదు ఆ మాట, నువ్వు అక్కని అట్లా అనడం. నేనే తీసుకోలేకపోయినా చెప్పేసి నాకు. నాకు ఏమైనా సొంత అక్కనా అంటే నేను సొంత అక్క కాకపోతే లైటా? ఇప్పుడు ఎందుకు నేను అబద్ధం చెప్తా చెప్పు నువ్వు? వంట చెప్తే మరి స్టార్ట్ ఎందుకుంటే ఇది కూడా తీసేస్తా. నువ్వే కదా అక్కడ సొంత తమ్ముడిని వదిలేసి నీ రాఖీ ఫస్ట్ నీకు గట్టి వాళ్ళకి సెకండ్ కట్టినా, మర్చిపోయినావా? నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు బాధ అనిపిస్తారా? వచ్చి చెప్తున్నారు వేడవకు. ఒకసారి ఆయన నీకు తెలుసు నేను నీ విషయంలో చాలా ఎమోషనల్. నువ్వు ఏదన్నా పట్టించుకోకపోతే నేను ఫీల్ అవుతాను, నీకు తెలుసు. వీడికి కరోనా వచ్చింది ఫస్ట్ దుబాయ్ ఉన్నప్పుడు. మా సొంత తమ్ముడికి ఎట్లా రియాక్ట్ అవుతానో వాడికి కూడా అట్లనే రియాక్ట్ అయ్యా. ఫుల్ ఏడ్చిన రోడ్ మీద నిల్చొని. అక్కడ నాతో చాలా సీరియస్ తీసుకుంటా. సనా ఎంత తీసుకుంటావు నేను కూడా అంతే. ఎందుకంటే బికాస్ మై సీరియస్లీ మనోహర్ గారి తర్వాత వీడే. జన్మే మరలా ఉంటే నీకు అమ్మాయి పుట్టనా అన్నాడు ఓడు రిషి. అమ్మో రిషి ప్రాణం ఉన్నంత వరకు రిషిని చెయ్యి వదిలిపోడు. నీకై ప్రాణం ఇవ్వను ఇదిగో ఇది నా మాట. గల్లీ పోరీస్ గట్టిగా మాట్లాడు. ఒకసారి మాట్లాడా ఒకసారి గల్లీ పోరీస్ అనే గల్లీ పోరీస్ నువ్వు ఎందుకు గొంతు తెగింది గాయస్. నేను అంటుంది ఏమన్నా అంటే. సో వీడే ఎవ్వరు సోకులాడు ఏమన్నా చెప్పాలొద్దా? బాగానే ఉందా మరి లిప్స్టిక్? ఎప్పుడు ఏం చేయలేదు లిప్స్టిక్. చెంపలు కూడా ఆగలుతాయి కొంచెం వైరకల. రిషాన్ వస్తా అన్నాడు, ఇద్దరు యూజా పెడతా అన్నాడు. నేను అసలు ఆడుతూ ఉన్నా ముద్దలా యాటిట్యూడ్ చూపిస్తాడు. అది చెప్పు, గట్టిగా మాట్లాడా చెప్పు. వదిలేస్తుంటావా? అంత మంచిగా చూసుకుంటున్నాడు, ఎట్లా వదిలేసాక నువ్వు? చెప్పు మరి. వద్దాను వద్దు అంటది, తర్వాత ముద్దు అంటది. కామాంధ్రాలు ఇద్దరు కలుపుతారు. అలానే మీరు కలిసి నువ్వే అన్నావు కదా నాకు, అమ్మో ఇన్ని గొడవలు అవుతుంటే నా వల్ల అయితే మా ఇద్దరు కూడా ఇట్లా ఏమన్నా అయిపోయి విడిపోతే కలుపుతాడు. కలపడు వచ్చింది ముద్దు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను సాయిగడ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. నాకు తమ్ముడే కాదు అసలు. సరనే వదిలేద్దాం అంటే వదిలేస్తా 100 పాపం అబద్ధం. ఎందుకంటే నేను అట్లా కావాలని అంటా. ఇప్పుడు సరనే పక్కకి పెట్టినాడు, సరనే వదిలేద్దాం అనుకున్నాడు. మేము ఎంతరా నీకు మాతో రిలేషన్ ఎంతరా కదా. ఇజ్జత్ పోతుంది కదా. సో మీకు ఎందుకు అంత సంతోషం? అది తినగానే కొన్నా నువ్వేంది అనుకోడు నోట్లో పెద్ద సరే చెప్పి ఏమన్నా చెప్పాలి మా తమ్ముడికి? ఫ్లైయింగ్ కిస్ లాంటివి తీసుకోకరా. సో గైస్ ఇప్పుడు ఆడు వస్తాడు అనమాట. ఇప్పుడు సన్నతో అంటే రిషి రమ్మన్నాడు. ఆడితో మాట్లాడాలని సీరియస్ గా వస్తాడా? సో ఏమన్నా అంటే రిషి అంటే వాళ్ళిద్దరిని రమ్మని, ఫస్ట్ వాళ్ళిద్దరిని రమ్మని వాడు రమ్మన్నట్టు సన్న వచ్చింది. ఇంకా రాలేదు తమ్ముడు. వచ్చినాకల్లా ఇద్దరికి కలిసి క్లాస్ ఉంటుంది ఏమో నాకు తెలియదు. ఆ క్లాస్ కన్నా ముందే మేము ఇద్దరం సాయి గారితో ఆడుకుందాం అనుకుంటున్నాం. చిరమెక్కినప్పటి నుంచి అవ్వట్లేదు. మొడ్డ కూడా అయితే ఎందుకు ఏది పడుతుంది తింటావు గలీజ్ ముండా? నేను ఏం తినలేదు, చపాతీ తిన్నా 2 days. చపాతీ అంట రాణి కేఎఫ్సీ ముండే వస్తే మొన్న తిన్నా ఒక్కసారి. మళ్ళీ అవెందుకు తిన్నాక అవ్వట్లేదు. ఏం చేయాలి? రిలేషన్స్ మొత్తం ఫేక్ లవ్ కదా.
ఖచ్చితంగా ఫేక్ లవర్. అరే సాయి స్టూడియోలో లేవురా లేవురా మంచిగా కూర్చోరా. అరే రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పు మీ ఓడికి. తెలుసు నీకు, ఇందాక ఐ లవ్ చెప్పినావు నా వీడియోలో. ఎందుకు గుర్తు చూస్తున్నావు? అదే కొంచెం పర్సనల్గా మాట్లాడాలరా, పర్సనల్గా. హౌ కెన్ హెల్ప్ అంటే నాకు సనా ఒకటి చెప్పింది, కరెక్ట్ ఆన్సర్ మొన్న మనాలికి వెళ్ళొచ్చినాం కదా మనం. ఆపు సౌండ్ ఆపు. మనాలికి వెళ్ళొచ్చినాం కదా, అప్పుడు సన్నతో అన్నామంట కదా, నా మొడ్డాలో రిలేషన్స్ నీతోనే బ్రేకప్ చేసుకుంటా, అప్పుడు మోనికకి ఏంది నా తొక్కేంది. నవ్వుతాడేంది? మజాక్ కాదు అక్క అని వీళ్ళకు చెప్తున్నా. ఫస్ట్ నువ్వు మాట్లాడినాక డిసైడ్గా. నాతో ఏమన్నాడు తెలుసా, నా ముడ్డల వాల్యూ అందరికి నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వా, నువ్వు నాకు నో అవసరం లేదు, నాకు బెదిరిస్తుంది కాబట్టి మోనిక రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే నేను ఎందుకు ఇవ్వాలన్నా అన్నాడు. ఇంకేమన్నాడు, నీ వల్ల మోనిక నాకు తిరుగుతుంది, నేనేంది ఆమెతో మాట్లాడేది, నాకు అవసరం అంటే నేను తిట్టద్దు నీకు, నాకు ఆ రైట్స్ లేవు అంతేనా? అబద్ధాలు చెప్పకు సాయి, నా మ్యాటర్ లో చెప్పు. సరే పర్లేదు, అక్క మ్యాటర్ లో చెప్తే నాకు బాధ చెప్పే ఓపెన్ గా. మస్తు హట్ అయినా నాకు అసలు చెప్తున్నా ఒట్టు దిల్ చెప్పు మీద. నువ్వు చెప్పినావు అసలు వాడికి వాల్యూ లేదు, నీయస్ లేదు, నీకు తెలియదు ఆ కాడి గురించి. మరి అనకు అంటే అన్న కదరా, నా మీద రుబాబు చూపెట్టకంటే నేను ఎవరి మీద పడితే వాళ్ళ మీద రుబాబు చూపిస్తాను కనిపిస్తున్నా. ఇప్పుడే నేను మాట్లాడదామని టెర్రస్ మీద పిలుద్దాం అనుకున్నా, కానీ ఏంది అప్పటికి రిషిని మీద సీరియస్ అవుతున్నాడు, ఇప్పటికే స్టోరీస్ నడుస్తున్నాయి అందరూ అని అనుకున్నా. అట్లా రా, నీతో మాట్లాడొద్దు, నా మీద పెత్తనం చూపెట్టాక అక్క అంటే నేను లైట్ తీసుకుంటా కదరా. నువ్వే కదరా ఫస్ట్ నుండి, నేను నిన్నే కదా ఎక్కువ ఇష్టపడ్డది. అందరిని ఇష్టపడ్డా, నీ ఒక్కొన్నానే కదా, కొంచెం అందరికన్నా మోర్ దెన్ కొంచెం మీరు. ఇప్పుడు నువ్వు ఒక్కోడే. నాకు అదే బాధ అనిపించింది, ఏంది సాయి ఏంది ఇట్లా అన్నాడు అక్క గురించి. నాకు కూడా మాట్లాడకుంటే మాట్లాడా కదా చెప్పండి మీరైనా. ఇజ్జత్ ఎందుకు నా వాల్యూ అవుతా, అలా ఎవరి ముందు నన్ను తక్కువ పెడితే రేపు ఫ్యూచర్ అంతా వీడికి అక్కలు సొంత అక్కలు నేనే కదా సొంత అక్కలాగా. నాకు తెలియదు అక్క, అమ్ముడు ఇట్లా మాట్లాడేది నాకు నచ్చలేదు. నాకు అవునే నీ విషయంలో మౌనికకి ఏంది నా మీద పెత్తనాలు చూపిస్తుంది, ఆమె ఏంది నాకు ఏమైనా సొంత అక్కనా అంటే, నేను సొంత అక్క కాకపోతే లైటా? అడుగుతున్నా సొంత అక్క నాకైతే మొన్న చెప్పిన అవసరం లేదు, నేను ఒట్టి చెప్పిన అక్కకి ఇంకేం కావాలి. నేను నీ లెక్క కాదు సార్, నేను నిజాలు చెప్తాను. అయితే ఘోరంగా హట్ అయ్యిండ్రా, నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. రవి కూడా ఉన్నాడు, రవి గారు కూడా చెప్పిండు అవునక్క అని. చెప్పలేడు అవే అట్లా అనుకోక, సొంతలు అనుకోకపోతే వదిలేయాలరా ముందుకు ముందే. మధ్యలో అట్లా అన్నా ఎప్పుడన్నా పిచ్చి పట్టిందా? మీ ఇష్టంరా, మా పెత్తనాలు చూపిస్తుంది అంటే మీరు మాట్లాడొద్దు నాతో. ఆ పిల్ల అంత సీరియస్గా చెప్ప ఎప్పుడు చెప్పలే నాకు ఆ పిల్ల తెలుసా. నాకే నచ్చలేదు ఆ మాట, నువ్వు అక్కని అట్లా అనడం. నేనే తీసుకోలేకపోయినా చెప్పేసి నాకు మస్తు బాధ అనిపించింది. సొంత అక్క కాదు, నాకు ఏం సొంత అక్క కాదు, ఆమె జస్ట్ ఏదో సటీంలో ఉంటున్నా అని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నా, సొంత అక్క చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. నువ్వు కట్టిన సంథింగ్ ఆ బ్రాస్లెట్ కూడా అందుకోసమే తీసేసాడు వాడు. ఆ రోజు బ్రాస్లెట్ తీసే అన్నావు కదరా, తెగిపోయింది చెప్పినా కూడా. లేదు నా కళ్ళ ముంగట తీసింది. నేనైతే నీకు అబద్ధాలు చెప్పాను, నేను అంతా ఏడ్చుకుంటూ వచ్చి నీకు చెప్పినా అంటే ఇప్పుడు ఎందుకు నేను అబద్ధం చెప్తా చెప్పు నువ్వు. 1 year మరి స్టార్ట్ అనుకుంటే ఇది కూడా తీసేస్తా. అవునరా, టాటూ అంటే తీసేయలేవు కాబట్టి ఉందేమో నా మొడ్డలోది, లేకపోతే తీస్తే ఇంకటోడివేమో వాడికి తెలుసు. సాయి నీకు తెలుసు నేను నీ విషయంలో చాలా ఎమోషనల్, నువ్వు ఏదైనా పట్టించుకోకపోతే నేను ఫీల్ అవుతాను నీకు తెలుసు. అట్లా అంటే నాకు ఎంత కోపం వస్తుంది. అరే నువ్వు కనీసం ఏదన్నా సన్నతో వీడియో కొట్టి ఏదన్నా ఏడిస్తేనే, నువ్వు ఏడవకు సాయి, నాకు చిరాకు వస్తుంది. ఏడవకు, నువ్వు ఏడవకురా, ఏడవకు. అదే నువ్వు సన్నతో ప్రపోజల్ ప్రాంక్ అప్పుడు కనీసం నువ్వు చిన్నగా పిల్లతో ఎమోషనల్ ఫీల్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతావు. నువ్వు ఏడిస్తే నాకు అసలు నచ్చదు, నేను తీసుకోలేను. అలాంటిది నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు ఇది చేస్తే ఎవడరా, నాకు అర్థం కాదు.
నువ్వే కదా అక్కడ సొంత తమ్ముడిని వదిలేసి నీ రాఖీ ఫస్ట్ నీకు కట్టి వాడికి సెకండ్ కట్టినా మర్చిపోయినావా? అన్నావు సాయి, నువ్వు మళ్ళీ అన్నీ అంటావు ఎందుకు, అన్నీ ఏడవడం ఎందుకు అవన్నీ? అరే బాగానే నీకు ఒకటి తెలుసా, అసలు నాకు సాయి ఫస్ట్ మాకు ఎవ్వరు మా కింద ఎవ్వరు లేనప్పుడు వీడికి కరోనా వచ్చింది. ఫస్ట్ దుబాయ్లో ఉన్నప్పుడు మా సొంత తమ్ముడికి ఎట్లా రియాక్ట్ అవుతున్నా వాడికి కూడా అట్లనే రియాక్ట్ అయినా. ఫుల్ ఏడ్చిన రోడ్డు మీద నిల్చొని. వాడికి ఏదన్నా అయితే ఫస్ట్ రిషికి చెప్పి మా అమ్మ వాడు సఫర్ అవుతున్నాడు, మా అమ్మ సనా విషయంలో సఫర్ అవుతున్నాడు, లేకపోతే ఏదైనా నేను ముందే ఉంటానే వాడి విషయంలో. అట్లా అన్నాడు అంటే నిజంగా చెప్తున్నా చాలా చాలా బాధ అనిపించింది రా సాయి. నేను నీ వరకు వేరే ఉంటారు ఏమైనా అనుకో, నీకు ఏదన్నా అయినా నేను తీసుకోలేను. కార్ యాక్సిడెంట్ ఇప్పుడు కూడా సనాకి ఏమైంది ఇంకెవరికి ఏమైందని నేను ఆలోచించాను. అమ్మో సాయిగాడు వీకు, వాడు బాగా బక్కగా ఉంటాడు, వాడికి బ్యాక్ పెయిన్ ఉందని ఒక్కటే థింక్ చేసి నాకు చక్కర వచ్చినట్టు అయిపోయింది. నీ కోసం నేను అంత ఆలోచిస్తాను నీ వరకు వస్తే. ఇప్పుడు ఎందుకు సాయి నువ్వు నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు బాధ అనిపిస్తారా వచ్చి చెప్తున్నారు నువ్వు ఏడవకు. ఒకసారి కానీ అట్లా నువ్వు చెప్పాలంటే నా మొహం మీద చెప్పారా సాయి అక్కడ నాతో. సరే ఎక్కిస్తాలే, సరే వదిలి ఎక్కిస్తుంది. సరే లేవు 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 ఎందుకు ఏడుస్తున్నావు? పిచ్చి పట్టిందా నవ్వుతా ఏంది ఎర్రిపుతానా? అరే ప్రాంక్ చేద్దాం అన్నదా కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఎట్లా వచ్చి నువ్వు సరే లేవు లేవు. అదే ప్రాంక్ అని కాదు లిటరల్లీ చెప్తున్నా. సాయిగడ్ వరకు వస్తే నథింగ్. ప్రాంక్ అన్న నవ్వుతుంది అనుకుంటే ఏడుస్తున్నారు ఇద్దరు మధ్యలో. నాకు బాగా అనిపిస్తుంది, నాకు చాలా ఎమోషనల్. నేను మా సొంత తమ్ముడు అవును నాకు అందరూ కనెక్టెడే. ఇన్ని రోజులు అందరూ అనుకున్నా మాతో ఉన్నాడు అని కాదు. రిషి దగ్గర ఏం లేనప్పటి నుండి, రిషికి ఇన్కమ్ లేనప్పటి నుండి, మేము ట్రూత్ అండ్ డేర్ గేమ్స్ ఆడినప్పటి నుండి వీడు ఉన్నాడు. దేనికి వెనకడకపోతుండే. నేనున్నా అన్న అప్పుడే అటు దుబాయ్ పోకముందు, దుబాయ్ పోయినాకల్లా అందరికి మా కింద హైర్ అయ్యారు. కానీ అప్పటి నుండి వాడు ఉన్నాడు. రిషి స్టైలిష్ అఫీషియల్ వీడియోలు మీరు చూడుర్రి, పాత వీడియోలు కొంచెం బోల్డే ఉంటాయి. నేను చాలా కష్టపడుతుండే పాపం వీడు. ఇండిపెండెంట్ సనా వచ్చింది, సనాతో వీడియోలు చేసిండని ఫేమ్ రాలే వీడికి. అంతకుముందే ఫేమ్ ఉండే కానీ సింగిల్గా ఉండే. అమ్మో వీడికి ఏమన్నా అయితే చాలా సీరియస్గా తీసుకుంటా. సనా ఎంత తీసుకుంటా నేను కూడా అంతే. ఎందుకంటే బికాస్ మై సీరియస్లీ మనోహర్ గారి తర్వాత వీడే. జన్మే మరలా ఉంటే నీకు అమ్మాయి పుట్టనా. అందరూ ఇష్టమే, మాతో ఉన్నంతసేపు ఎవరైనా మా వాళ్ళే. అగర్సే మా చెయ్యి వదిలివేయడంకల్లా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాకు చెప్పి పోయే వాళ్ళు చాలా తక్కువ రేరు. నాకైనా సనాకైనా ఒక బాండింగ్ ఉంటుంది అందరితోటి. మేము అందరితో బాగానే ఉంటాం. ఎవరు పోయినా నేను ఐఎమ్ యాక్సెప్టెడ్. సాయి పడిపోతే సీరియస్లీ మెంటలీ నేను తీసుకోలేను, గుర్తుపెట్టుకొని సీరియస్లీ. కానీ వాడు ఓడు రిషి, అమ్మో రిషి ప్రాణం ఉన్నంత వరకు రిషిని చెయ్యి వదిలిపోడు. రిషికి వాల్యూ ఇష్టం అంటే నాకు చాలా రెస్పెక్ట్. అందులో సనాకు కూడా అదే ఇష్టం. ఎందుకు ఏడుస్తున్నా లేవు. సరే లేవు లేవు మెడ్డలో లేవురా, కూర్చో కూర్చో అయిపోయింది కొంచెం. ఎందుకు నా తమ్ముడు అందరూ ఇష్టమే. ఉన్నోళ్ళైనా పోయినోళ్ళైనా లేనోళ్ళైనా పేర్లు నాకు మెన్షన్ అవసరం లేదు. అందరూ ఇష్టమే. వీళ్ళు నా చెయ్యి ఎప్పుడు వదలలేడు, రిషి చెయ్యి ఎప్పుడు వదలడు. ఆ నమ్మకం నాకుంది. వీఆర్ సీరియస్లీ ఒకటే ఫ్యామిలీ. ఆడేంది అట్లా అంటే ఆడు చెంపన వగలు తింటా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలేదు, మేము ప్రాంక్ చేద్దామని అనుకున్నాం. బట్ నిజంగానే నాకు సాయికి కొంచెం బాండింగ్ తగ్గినట్టు అనిపించింది వీడియోలలో కూడా.
నా కోసం మన అడగగానే పారాగ్లైడింగ్ చేసిండు, నా కోసం ఏదైనా చేస్తాడు. వీడియోల పరంగా కాకుండా వితౌట్ వీడియోల పరంగా కూడా నా కోసం చాలా కేర్ తీసుకుంటాడు. నాకు ఏదైనా తినాలనిపిస్తుందో నా తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏ టైంలో ఇది కావాలరా అన్న నా కోసం చేస్తాడు. అప్పు చేసి మరీ తీసుకొచ్చి తినబెడతాడు. పాపం వాడికి అంత ఇష్టం. నేనన్నా కూడా వాడికి జస్ట్ ఫర్ ప్రాంక్. కానీ తవ్వడు కల్లాట ఎర్రగా ఏడు నువ్వు ఎందుకంటే నాకు మధ్యలో ఏడిపోతుంది నిజంగా. మళ్ళీ అప్పుడు నా కలర్ నేను వచ్చినప్పుడు కాళ్ళు ముగ్గేసి నాకు నవ్వు వచ్చేసింది. సో గైస్ మా తమ్ముడు అందరూ నా తమ్ముళ్ళే, ఉన్నలైనా లేనలైనా అందరూ నా తమ్ముళ్ళే. లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. బట్ ఈ సుల్లిగాడు మాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు, రిషిగాడితోనే ఉంటాడు. సనాను వదిలి అస్సలకి పోడు. ఆ నమ్మకం నాకుంది. రిషి సాయి గారిని నా చిన్న కొడుకు అంటది. అంటే రిషి వాళ్ళ రిషి వాళ్ళ మమ్మీ సాయిని నా చిన్న కొడుకు అంటది. అంటే రిషిగాడి తర్వాత వాళ్ళ మమ్మీకి వీడే. అలాంటప్పుడు ఇద్దరు ఒకటే సోల్ అన్నప్పుడు ఎట్లా గుర్తుపెట్టుగా. వాడు కూడా అమ్మో రిషి వరకు వస్తే ఇంకా నాకన్నా ఎక్కువ ఎమోషనల్ అయిపోతాడు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మా తమ్ముడు నేనేమో దాన్ని పక్కింటి అమ్మాయి కాబట్టి మా లైఫ్ లోకి వచ్చిన ఎరిపుక మాట్లాడావా. అరే ఇది నిజంగానే చెప్పింది తెలుసా. అసలు ప్రాంక్ అని ఇట్లా అనుకోలేము రా, మేము వేరే అనుకున్నాం. కానీ దొంగమ్మడి ఇక్కడికి వచ్చాక అన్ని యాడ్ చేసిండు మా తమ్ముడు. సో గైస్ వీడియోకి నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్. జస్ట్ వీడికి నా మీద ప్రేమ ఉందా లేదా, వీడు నా వరకు వస్తే ఏడుస్తుందా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నా. ముందే చెప్పిన ప్రాంక్ అని ఏడిపిస్తాను, తప్పు కనుకోవద్దు. అవును వాడు కూడా నన్ను చాలాసార్లు ఏడిపించిన వీడియోలలో. మరి ఎందుకు ఏడిపివద్దా మీ సాయి గారిని, మీ బావని, అమ్మాయిలకి కట్టండి కట్టు కాదు గుర్తుపెట్టుకోరు. సాయి గారి మీద ఒక రీల్ వచ్చింది. బావా నువ్వు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంటే నాకు చూడబోదు అయితే లేదురా బావా, అందరికల్లా నీ మిన్నాని. నిజంగానే మా తమ్ముడు బ్లాక్ డ్రెస్ ఇస్తుంటే మస్తు ఉంటాడు. చాలా చూసుకోవాలి. చూడు సో ఆడు కోపం మీద ఉన్నాడు, ఆడు మాట్లాడతలేడు. సో గైస్ లవ్ యూ ఆల్ బాయ్.